విష్ణు సహస్రనామాలు అంటే శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని కీర్తించే 1000 నామాలు. వీటి ఆవిర్భావం మహాభారత కాలంలో జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజు అడిగిన ధర్మ సందేహాలకు సమాధానంగా ఈ విష్ణు సహస్రనామాలను ఉపదేశించాడు. భీష్ముడు వీటిని చెప్తున్నప్పుడు శ్రీకృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి వంటి వారందరూ శ్రద్ధగా విన్నారు. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో ఈ 1000 నామాలు ప్రధానంగా ఉన్నాయి. భీష్ముడు ఉపదేశించిన తర్వాత ఆ నామాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలనే ఆలోచన అందరికీ వచ్చింది. కానీ అప్పటికే ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. పాండవులలో ఒకరైన సహదేవుడు స్ఫటికం ధరించినవాడు. శివుణ్ణి ప్రార్థిస్తే ఆ స్ఫటికం తాను గ్రహించిన శబ్ద తరంగాలను మళ్ళీ వినిపించగలదని చెప్పాడు. సహదేవుడు శివుణ్ణి ధ్యానించి ఆ సహస్రనామ శబ్ద తరంగాలను తిరిగి వినిపించేలా చేయగా ఆ నామాలను వేదవ్యాసుడు లిఖిత రూపంలో నమోదు చేశాడు. ఈ విధంగా భీష్ముడు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు వ్యాస మహర్షి ద్వారా గ్రంథస్థమై మనకు అందుబాటులోకి వచ్చాయి.